ఈ రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ముందుకు వెళ్ళిన తరుణంలో గడిచిన 2.5 సంవత్సరాల్లో అన్నీ కూడా మోసాలే, అన్నీ కూడా అబద్ధాలే, అన్నీ కూడా అవాస్తవాలే మరి చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వీరు అధికారంలోకి వచ్చిందే అబద్ధాల పునాదులపైన. అబద్ధాలు అన్నదాన్ని ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వమే ఈ యొక్క రేవంత్ సర్కార్, ఈ యొక్క ప్రజాపాలన చెప్పుకున్నటువంటి కాంగ్రెస్ పాలన. 2.5 సంవత్సరాలు కావస్తా ఉన్నా ఏ ఒక్క హామీని కూడా ఇప్పటివరకు కూడా నెరవేర్చకుండా ప్రజలకు ఇచ్చినటువంటి ఎన్నో వాగ్దానాలన్నీ కూడా తుంగలోకి తొక్కి వారి యొక్క వైఫల్యాలు, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను కప్పుపిచ్చుకోనికి పదే పదే ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పైన, మా పార్టీ అధినేత కేసీఆర్ గారి పైన, మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారి పైన, మా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ ఉపనాయకుడు హరీష్ రావు గారి పైన బురద ఎల్లుకుంటూ ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి తరుణం ఇంకా చూస్తూనే ఉన్నాం. ముందు నుంచి చెప్తా ఉన్నాం, రేవంత్ రెడ్డి అనేటువంటి నాయకుడికి అసలు ఎలాంటి అనుభవం లేదు. కేవలం ముఖ్యమంత్రి కావాలంటే ఒకటే ఒక లక్ష్యంతో మరి ముందుకు వచ్చి ఎన్నో పార్టీలు మారి ఎంతోమందిని మరి తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పినటువంటి నాయకుడు స్వతహాగా వారే చెప్పినారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత అయినా సరే వారి యొక్క పద్ధతి మార్చుకుంటారంటే కూడా ఎక్కడ కూడా మార్చుకోకుండా తన యొక్క పాత పద్ధతుల్లోనే మోసపూరితమైనటువంటి పనులతో, వాగ్దానాలతోనే ముందుకు పోతా ఉన్నాడు.